ఇది వేదాపురానికి చెందిన ఒక పసివాడి కథ. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి ఎవరి ఆదరణ దొరక్క తినటానికి తిండి లేక అయిన వారే కానివారిగా దూరం పెట్టినప్పుడు కాలం మారుతున్నా పరిస్థితులు మారని సమయంలో అనుకోకుండా ఒక రోజు, రే నీకు పలానా సోమేశ్వరంలో నాగే తెలుసారా? తెలీదు మామా. తెలియకపోవడం ఏంట్రా, వాడి పేరు మారుమోగిపోతుంటే. అవునా? ఎందుకు మామా? ఏం చేశాడు? అరే వాడు పుట్టుకతోనే కట్టిక పేదరికం, వాడికి చదువు లేదు, వాడికి పని అసలు రాదు. ఇప్పుడు చూస్తే వాడు కోటీశ్వరుడు. అలా ఎలా సంపాదించాడు మామా? వాడు ఊర్లో వాళ్ళకి చేతబడి చేసి వారిని వశపరుచుకొని వాడికి కావాల్సినవి తెప్పించుకున్నాడంట్రా. అలా తెప్పించుకొని వాడు ఈ స్థాయికి వచ్చాడు. అయితే నేను కూడా ఎదగాలి. ఎదగటానికి ఏ మార్గం అయితే ఏమి? ఎవరది? ఎవరు? నా దీక్షకు భంగం కలిగించిన వారు ఎవరది? స్వామి, 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 నేనే స్వామి. ఎవడ్రా నువ్వు డింబక? ఈ సమయంలో నీకేం పండ్రు ఇక్కడ? నాకు విద్య కావాలి స్వామి. ఏమి విద్యరా? తంత్ర 5 విద్య స్వామి. ఈ వయసులో నీకెందుకురా? నా పరిస్థితి నీకు తెలియదు స్వామి. తెలిస్తే ఇలా మాట్లాడవు స్వామి. ఈ రోజు నుంచి నువ్వు నా శిష్యుడివిరా. ఈ రోజు నుంచి నీ శిక్షణ మొదలు. నువ్వు 2 నియమాలు పాటించాలి. 1, నీవు అర్ధరాత్రి 12 గంటల సమయానికి కలవటానికి రావాలి. 2, నన్ను కలవటానికి వచ్చినప్పుడు నిన్ను మరొక వ్యక్తిగాని చూడకూడదు. చూసిన ఎడల నీకు అపాయము, నాకు అపాయము, చూసిన వ్యక్తికి అపాయము. గుర్తుంచుకో. ఈ రోజు నుంచి నీవు మాలో ఒకడివి. నువ్వు ఇది కాక ఒక ఖండం పూర్తి చేస్తే
నీవు నా అంతటి వాడివి అవుతావు. వస్తున్నా. ఈ రోజే నీకు చివరి ఘట్టం. ఈ రోజు నుండి నువ్వు కూడా మంత్రతంత్ర యోధుడివి. నా లక్ష్యం నెరవేరినది. అర్జెంట్గా వచ్చి ఏంటి మామ ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? ఏంటి మామ ఏమైందిరా? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇప్పుడు ఎలా రా మరి? నాకు తెలిసిన ఒక మంత్రగాడు అన్నాడు, అతన్ని కలిస్తే మనకి సమాధానం ఏమైనా దొరకచ్చు. ఇప్పుడు ఆలోచన ఎందుకు, వెళ్దాం పదా. పోదాం పాటి. స్వామి 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 స్వామి. అరే స్వామి ఇక్కడ ఉన్నాడా? స్వామి ఇక్కడ ఉన్నాడు, రండ్రా. రా రా. స్వామి స్వామి ఎవరు నాయనా మీరు? స్వామి మేము వేదాపురం నుండి వచ్చాం. గత 4 రోజుల నుండి మా ఊర్లో ఏదో జరుగుతుంది. దానికి సమాధానం మీరే చెప్పాలి స్వామి. వేదాపురమా? ఇది వాడి పనే ఇది. ఎవరు స్వామి? ఎవరు? త్వరగా చెప్పండి స్వామి, ఎవరు? వాడు ఎవడో కాదు నాయన, నా శిష్యుడే. నేను ఎవరనేది చెప్పకూడదు, ఎందుకంటే నా వృత్తికి విరుద్ధం నాయన.
చెప్తావా ప్రాణాలు తీయమంటావా? ఏ రామ్ ఆగరా, ఆయన గురించి నీకు తెలియదు. అతను ఎవరో నేను చెప్పలేను నాయనా, కానీ అతను ఎదుర్కోగలిగే 3 సూచనలు చెప్తాను, పాటించండి. మొదటిది, అతనిని ఎదుర్కోవాలంటే అతను పూజలో ఉన్నప్పుడు మాత్రమే ఎదుర్కోవాలి. రెండవది, అతన్ని అంతం చేయాలంటే పూజ పూర్తి కాకముందే మీరు అంతం చేయాలి. ఒకటి గుర్తు పెట్టుకోండి నాయనా, పూజ పూర్తయిందా అతన్ని ఆపటం మీ వల్ల కాదు. ఎలా స్వామి? ఇవి మీ దగ్గర ఉన్నంత సమయం వరకు అతని శక్తి మీ మీద పనిచేయదు. ఆ యొక్క శక్తిని మీరు ముగ్గురు ఒకేసారి ఎదుర్కోలేరు నాయన. మీలో ఒకరు ప్రాణార్పితం చేసి అతని పూజకు భంగం కలిగించాలి. ఇక వెళ్ళండి నాయన, విజయం మీదే. అరే నిన్ను పిలిపించడానికి ఒక కారణం ఉంది. లాస్ట్ గా ప్రభావితమైంది నువ్వే కాబట్టి ఆ ప్లేస్ అక్కడ నీకే తెలిసి ఉండాలి. ఎక్కడో చెప్పు. ఎక్కడికి వెళ్ళానో తెలియదు కానీ ఎంత దూరం వెళ్ళినో గుర్తుంది. వెళ్దాం పండి. ఇంత కారు చీకట్లో అక్కడ వెలుగా, అయితే అక్కడ ఏదో జరుగుతుంది. వెళ్దాం పదండి. అరే దుర్గా నువ్వా? అరే స్వామి చెప్పింది గుర్తుంది కదా. మీలో ఒకరు ప్రాణార్పితం చేసి అతని పూజకు భంగం కలిగించాలి. నేను వెళ్తా. ఏయ్ వద్దురా, నేను వెళ్తా. అరే హర్ష, నువ్వు ఉండాలరా, నువ్వు చాలా అవసరం రా. ఏయ్ నువ్వు హర్షకి చాలా తోడుగా ఉంటావు. నేను వెళ్తా. హర్ష రా, హర్ష లే, హర్ష